నమస్తే. నిద్ర సరిగా పోకపోవడం, నిద్ర సరిగా పట్టట్లేదని చాలామంది ఒక వయసు వచ్చాక అంటాం మామూలే. చిన్నప్పటి నుంచి మంచిగా నిద్రపోయే పిల్లలు టీనేజ్లోకి వచ్చాక సరైన నిద్రపోక అర్ధరాత్రుల వరకు మెలకుగా ఉండటం వలన కూడా అనేకమైన ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో చాలా సమస్యలు వస్తున్నాయి. తప్పనిసరిగా ఒక వ్యక్తి ఒక రోజుకి 7 నుంచి 8 గంటలు మంచిగా నిద్రపోవాలి. ఎప్పుడైతే ఈ నిద్రలేమి సమస్యలు ఉంటాయో మనలో అనేకమైన జబ్బులు, ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, గుండెపోటు లాంటివి వచ్చే ఆస్కారం ఉంటుందని మనకి డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాదు 45% మంది వ్యక్తులు ఈ లివర్ వ్యాధిని పడుతున్నారట. అంటే సరైన నిద్ర సరైన సమయానికి నిద్రపోకపోవడం వలన లివర్ కూడా దెబ్బతింటుందని చెప్తున్నారు. నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్ని కంట్రోల్ చేసే స్థాయి కూడా తగ్గిపోతుందట. దాంతో మనకి బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ ఇలాంటివి వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఈ టీవీలు, ఈ ఫోన్లు, లైటింగు నిద్రపోయేదాకా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడి మన బ్రెయిన్ ఇంకా టైం అవ్వలేదు, నేను పడుకోవడానికి ఇంకా టైం ఉందని అది మేల్కొనే ఉంటుంది. కాబట్టి మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఈ పిల్లలు సరైన నిద్ర పోనప్పుడు వీళ్ళ బరువు కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం. ముందు మనం బరువు పెరిగిపోయామని డైటింగ్లు, లేకపోతే ఏమీ తినకపోవడాలు, రకరకాల ఎక్సర్సైజెస్ ఏమి చెప్తే అది తినడం తాగడం చేయకుండా మీ నిద్ర సరిగ్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. అలాగా చెక్ చేసుకోవడం వలన సరైన నిద్ర, మంచి ఆహారం, సరిపడినంత నీరు తాగడం వలన మనం ఆటోమేటిక్గా మన శరీరం కూడా బ్యాలెన్స్డ్గా వెయిట్ ఉంటుంది. అంటే నిద్ర మీద మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలో చూడండి. కానీ ఆ నిద్ర వచ్చినప్పుడే పడుకుందామని అలాగే టీవీ ముందు కూర్చొని ఉంటారు. కానీ ఒక టైం పెట్టుకోవాలి. ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకే మనం మేల్కొనండి 10కి నిద్రపోవాలి, లేకపోతే 9కి నిద్రపోవాలంటే రోజు అదే టైం మనం అలవాటు చేయడం వలన మనం ఆ టైంకి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన వెంటనే పడుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. నిద్రను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అది మీ శరీరం మీద, మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నిద్ర మీద సరైన శ్రద్ధ తీసుకొని మంచిగా నిద్రపోవడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళు మీరు ప్రయత్నించండి. పిల్లలను కూడా 8కల్లా పడుకోబెట్టడం నేర్చుకోండి. వచ్చిన వెంటనే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేటట్టు చూడండి. 8కల్లా ఫుడ్డు, నిద్ర అన్నీ వాళ్ళకి ప్రతిరోజు ఒక టైం ప్రకారం ఒక డిసిప్లైన్డ్గా నేర్పడం వలన వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.